సీతాకోక చిలుక రిలీజ్ అయిపోయి 45 ఇయర్స్. యూత్ను విపరీతంగా థియేటర్లకు రాబట్టిన సినిమా. బ్రాహ్మణ అబ్బాయి, ఒక క్రైస్తవ అమ్మాయి, వాళ్ళ మధ్య ప్రేమ. అమ్మాయిని ఏడిపించడంతో మొదలవుతుంది. అది కూడా రహస్యంగా చేస్తూ ఉంటారు, భయమే. ఆయన జనరల్గా సాత్విక పాత్రలతో కనిపించేవాడు. ఆయనతో విలని చేయించారు ఈ సినిమా. ఆపదలో ఉన్నప్పుడు ఏ దేవుడు ఎక్కడ దేవుడు అని చూడం కదా. ఈ ప్రేమని గెలిపించడం ద్వారా అతని దుర్మార్గం నుంచి ఊరిని రక్షించుకుందాం. మ్యూజికల్గా చాలా పెద్ద ఇంపాక్ట్ వేసిన సినిమా అది. వేటూరి గారి లిరిక్స్ మీద ఇప్పటికీ పరిశోధనలు చేసేవాళ్ళు ఉన్నారు. సీతాకోక చిలుక సినిమా అనగానే ఆ జనరేషన్ యూత్ మొత్తం ఒక్కసారి. భరద్వాజ్ గారు, సీతాకోక చిలుక రిలీజ్ అయిపోయి 45 ఇయర్స్, 45 సంవత్సరాల సీతాకోక చిలుక అంటే ఆ రోజుల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే యూత్ను విపరీతంగా థియేటర్లకు రాబట్టిన సినిమా అది. రెండోది, శంకరాభరణం సినిమా తర్వాత పూర్ణోదయ బ్యానర్ నుంచి రిలీజ్ అయినటువంటి సినిమా అది. అది పెద్ద హిట్. తర్వాత మళ్ళీ ఇంకో ఆ తర్వాత వచ్చిన సినిమా. అంటే శంకరాభరణం సినిమా విశ్వనాథ్ గారు, మహాదేవన్ గారి మ్యూజిక్, అదొక ధోరణి సినిమా. ఒక సాంప్రదాయము, సత్సాంప్రదాయ సంగీతం అంటే పాశ్చాత్య పెను తుఫానుకి ఎదురీదినటువంటి సినిమాగా దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఈ ధోరణిలో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ బ్యానర్ నుంచి వస్తున్న సినిమాగా దీనికి సంబంధించి పోస్టర్లు, ఇవి స్టిల్స్ రిలీజ్ అవటం మొదలైంది. ఏది మ్యాగజైన్స్లో మొదలైన తర్వాత జనాలు కొంచెం ఏమిటి ఇదేదో ఇలా ఉంది అలా ఉంది అనేటువంటి అభిప్రాయాలు నడవటం మొదలైంది. భారతీరాజా గారు డైరెక్టర్, అక్కడేమో విశ్వనాథ్ గారు డైరెక్టర్. అవును. ఇక్కడ భారతీరాజా గారు, ఇళయరాజా గారు మ్యూజిక్. రెండోది, ఈ సినిమాకి తమిళ వెర్షన్కి ఆయన ప్రొడ్యూసరు భారతీరాజా గారు, తెలుగు వెర్షన్కి పూర్ణోదయ వారు ప్రొడ్యూసర్. అవును. ఈ రెండు కలిపి తీయటం అనేది ప్రోగ్రామ్. యాక్చువల్గా ఆయనతో ఈ కథ ఓకే అనుకున్న తర్వాత వీళ్ళు అనుకున్న హీరో నరేష్. అవునా? విజయ నిర్మల్ గారి అబ్బాయి నరేష్ని హీరోగా అతన్ని పిలిచి చెప్పేశారు. ఆయన చేసిన సినిమా ఇది. ఆయనకు చెప్పేశారు, ఓకే, భారతీరాజా డైరెక్షన్లో మనం చేయబోతున్న నెక్స్ట్ పిక్చర్లో నువ్వే హీరో అని చెప్పేశారు. చెప్పేసిన తరువాత భారతీరాజా గారు అభ్యంతరం చెప్పాడు. అంటే అక్కడ కార్తీక్ని తీసుకున్నాము కాబట్టి కార్తీకే నడుస్తాడు ఇక్కడ కూడా, తెలుగు వెర్షన్లో కూడా అన్న తర్వాత అది అనివార్యంగా మారి అప్పుడు నరేష్ని పిలిచి సారీ చెప్పారు. మేము ఇలా తమిళ హీరోతోనే వెళ్ళిపోతున్నాం తెలుగు వెర్షన్ కూడా. డబ్బింగ్ ఎలాగా అనే చర్చ. డబ్బింగ్ అది ఆయన చూసుకుంటాడు అని చెప్పారు వీళ్ళు. బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పాడు ఆ క్యారెక్టర్కి. ఆయన ఒక 16 ఏళ్ల యువకుడిగా మారిపోయి, మారిపోయి డబ్బింగ్ ఆయనే చూసుకున్నాడు. నరేష్ గారికి కూడా నిజానికి 4 స్తంభాల ఆటలో ఆయనే డబ్బింగ్ చెప్పాడు. ఈయన వాయిస్ ఇంకా కొంచెం మెచ్యూర్ కావాలి అని జంజాల గారు విజయ నిర్మల్ గారిని కన్విన్స్ చేసి తనే చెప్పించేశాడు. అలాగే ఇక్కడ కూడా బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పాడు ఈ కార్తీక్ క్యారెక్టర్కి. చెప్పించిన తర్వాత హీరోయిన్ మారింది. హీరోయిన్ మార్చలేదు కానీ హీరోయిన్ని మార్చారు. తెలుగులోకి వచ్చేసరికి ముచ్చెర్ల అరుణని పెట్టారు, తమిళ్లో రాధని పెట్టారు. రాధ, కార్తీక్ అక్కడ, ఇక్కడేమో కార్తీక్, ముచ్చెర్ల అరుణ. ఈ సినిమాలు అంటే ఇది ఒక బ్రాహ్మణ అబ్బాయి, ఒక క్రైస్తవ అమ్మాయి, వాళ్ళ మధ్య ప్రేమ, రెండు మతాలకి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ రెండు మతాలకి సంబంధించిన పిల్లలు ప్రేమలో పడటము, ఆ ఊరు ఈ క్రైస్తవ జమీందారు కంట్రోల్లో ఉంటుంది. ఆ కంట్రోల్లో ఉండటం, ఆ అమ్మాయిని తను ప్రేమించటం అనేది ఒక ఇష్యూగా మారుతుంది. ఈ మారిన సందర్భంగా ఈ కుర్రాడిని ఏమైనా చేస్తాడేమో ఆ జమీందారు అనేది ఒక భయం. ఆ భయం సందర్భంగా ఒక సన్నివేశం కల్పించాడు డైరెక్టర్.
ఈ కుర్రవాడి మదర్, సింగిల్ మదర్ ఆవిడ. అవును. ఆవిడ వెళ్ళి చర్చ్ ముందు నిలబడి ఉంటుంది. నిలబడి ఉంటే చర్చిలో నుంచి ఫాదర్ క్యారెక్టర్లో జగ్గయ్య గారు బయటకు వస్తాడు. వచ్చి మీరు చర్చి ముందు నిలబడి ఉన్నారేమిటి అని అడుగుతాడు. అడిగితే ఆపదలో ఉన్నప్పుడు ఏ దేవుడు ఎక్కడ దేవుడు అని చూడం కదా అంటుంది ఆవిడ. అంటే అతనికి అర్థమవుతుంది, అంటే ఈ క్రైస్తవ జమీందారు నుంచి ఇక్కడ ఒక ప్రమాదం ఉంది అని ఈవిడ భయపడుతోంది అనే విషయం అర్థమయ్యి వెళ్ళి అతన్ని వారించే ప్రయత్నం చేస్తాడు. అలా ప్రతి సీన్ని చాలా ఇంటెన్స్తో అల్లుకున్నారు. వాళ్ళ మధ్య ఆ ప్రేమ పుట్టడము, దానికి ముందు ఆ ఊళ్ళో ఉండేటువంటి పిల్లలందరూ, ఆ ఏజ్ గ్రూప్, ఆ టీన్ గ్రూప్ బ్యాచ్ అంతా, వాళ్ళందరూ కలిసి చేసేటువంటి అల్లరి అలా మొదలై సినిమా చాలా జోవియల్గా సెలబ్రేటివ్గా మొదలవుతుంది. మొదలై నెమ్మదిగా వీళ్ళిద్దరూ ప్రేమలోకి వెళ్ళటం, ఆ అమ్మాయిని ఏడిపించటంతో మొదలవుతుంది. అది కూడా రహస్యంగా చేస్తూ ఉంటారు, భయమే. అతను ఏమైనా చేస్తాడేమో అనే భయంతోనే బిహేవ్ చేస్తూ ఉంటారు. చేసి చివరికి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి అతన్ని ఎదిరించి ఏదైనా చేద్దాము అనే మూడ్కి వెళ్తారు. అవును. వీళ్ళందరూ కూడా అతని మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలే ఇవన్నీ. శరత్ బాబు గారి జీవితంలో ఆయన నటించిన క్యారెక్టర్లలో ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు, సీతాకోక చిలుకలో. ఆయన జనరల్గా సాత్విక పాత్రలతో కనిపించేవాడు, ఆయనతో విలనీ చేయించారు ఈ సినిమాలో. అదొక ప్రత్యేకత. అయితే శరత్ బాబు గారి భార్య పాత్రలో స్మిత గారు నటించారు. ఆవిడ అది కూడా చాలా అద్భుతమైన క్యారెక్టర్. సాధారణ గృహిణిలాగా, గృహిణి మాత్రమే కాకుండా భర్త చేస్తున్నటువంటి దుర్మార్గాలు తెలిసి దాని నుంచి అతన్ని ఎలా బయటకు తీసుకురావాలి, నువ్వు జనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు, ఇది ప్రభువు మెచ్చడు అనే విషయం అతనికి ఎలా కన్వే చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఈ ట్రై చేసేటువంటి క్రమంలో ఒక జనాల మీద విపరీతమైన ఇంపాక్ట్ వేసిన సన్నివేశం ఒకటి కల్పించాడు అక్కడ, రాళ్లపల్లి గారి సీన్. రాళ్లపల్లి సీన్ అంటే తను అంటే ఎవరినైనా బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇతను దౌర్జన్యమే, మానవ సంబంధాలు కూడా దౌర్జన్యంగానే నడుపుతూ ఉంటాడు. ఈ దౌర్జన్యంలో భాగంగా రాళ్లపల్లి వీళ్ళింట్లో పనిచేసేటువంటి పనివాడు, ఆ పనివాడి భార్య మీద కన్నేస్తాడు. వేసి వెళ్ళిపోతాడు. అది ఈవిడ చూస్తుంది, చూసి అక్కడే నిలబడుతుంది. ఈలోపు రాళ్లపల్లి వస్తాడు. ఇతన్ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తుంది, ఏదో పని చెప్పి. లేదు, లోపలికి వెళ్ళి కొంచెం ఏదో ఉందండి తినేసి వెళ్ళిపోతాను అంటూ ఉంటాడు. లేదు లేదు, నువ్వు ముందు అది తీసుకొచ్చిన తర్వాతే ఇంట్లోకి వెళ్ళాలని ఈవిడ గొడవ పడుతూ ఉంటుంది. అంటే ప్రెజరైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది నడుస్తూ ఉండగా అక్కడ తలుపు తీసుకుని తను బయటకు వస్తాడు. బయటకు రాగానే వెళ్ళిపోతున్నాం మేము ఈ ఊరు నుంచి అని చెప్పేసి ఆ డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మాకు జీతం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే ఇవ్వబోతుంటే డైలాగ్ ఉంటుంది రాళ్లపల్లి గారిది, అదేదో ఇంతసేపు గేటు కాపలా కాసిన అమ్మకి ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది, ఆవిడకి ఇవ్వండి. అది చాలా సెన్సిటివ్ సీను. చాలా వాళ్ళు ముగ్గురు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. అదొకటను మ్యూజికల్గా పెద్ద హిట్ కదా. మ్యూజికల్గా చాలా పెద్ద ఇంపాక్ట్ వేసిన సినిమా అది. వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యము, ఇళయరాజా గారి సంగీతము. అది ఆ సినిమాలో మొదట్లో వచ్చే పాట ఉంటుంది, పాడింది పాడింది పట్నాల కాకి అని, అమ్మాయిని టీజ్ చేస్తూ పాడేటువంటి పాట. అలాగే సముద్రపు ఒడ్డు సన్నివేశాలు, కన్నన్ గారి కెమెరా, అది జనాలకు చాలా కొత్తగా అనిపించి యూత్ విపరీతంగా వెళ్ళిపోయింది సినిమాకి. అలాగే జంధ్యాల గారు డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఆ సినిమాకి డైలాగులు రాశాడు. ఆయన ముద్దమందారం సినిమా పనిలో ఉన్నాడు అప్పుడు. ముద్దమందారం నడుస్తూ ఉండగా దీనికి డైలాగులు రాశాడు. రాయటంతో ఆ సినిమా ఏమవుతుంది, ఈ సినిమా ఏమవుతుంది అని జనాలకు టెన్షన్. రెండూ రిలీజ్ అయ్యి రెండూ హిట్ అయినాయి. అదే ముద్దమందారము కనెక్ట్ అయింది జనాలకి, ఇది కనెక్ట్ అయింది. అలా ఈ సినిమాకు ఉండేటువంటి ప్రత్యేకతల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ మతపరమైనటువంటి ఘర్షణని
ఒక స్థాయికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ జంధ్యాల గారితోనే ఆ వాయిస్ ఓవర్ చెప్పించారు చివరిలో కమ్యూనికేషన్. అంటే ఎలా అర్థం చేసుకోవాలి ప్రేమల్ని అనేది ఆ చెప్పిన పద్ధతి, వీళ్ళిద్దరిని ఆ సముద్రపు ఒడ్డున లాక్ చేసే పద్ధతి, ఊరు అంటే ఊరు మొత్తం కూడా కలగజేసుకుంటుంది విషయంలో. కలగజేసుకుని ఇతని వెనకాల నిలబడి ఈ ప్రేమని గెలిపించడం ద్వారా అతని దుర్మార్గం నుంచి ఊరిని రక్షించుకుందాం అనే ఒక అభిప్రాయాన్ని తీసుకురాగలుగుతారు. ఓకే. అంటే జనం ప్రమేయంతో మాత్రమే ఏదైనా జరుగుతుంది, వ్యక్తులు కాదు జనమే కల్పించుకోవాలి అనేది సందేశంతో సినిమాని కంక్లూడ్ చేస్తాడు. ఆ కంక్లూడ్ చేస్తూ వచ్చే వాయిస్ ఓవరు ఇవన్నీ జనాలకి విపరీతంగా కనెక్ట్ అయినాయి. జస్టిఫై అవుతుంది సినిమా చూసినటువంటి ప్రేక్షకుడికి. అదే ఒక బయాస్డ్గా వెళ్లకుండా అలా నడుస్తుంది. అందులో పర్టికులర్గా ఆయన టేకింగు, ముచ్చర్ల అరుణ గారి ఆవిడ మొదటి పర్ఫార్మెన్స్ సినిమా. అప్పటికి ఆవిడతో ఆవిడని యాక్చువల్గా తెరకి తీసుకున్నది మురారి గారు జయగంటలు సినిమా కోసం. తమిళ్లో చేశారు ఆవిడ. తమిళ్ నుంచి ఎక్కడికి వచ్చినప్పుడు ఆవిడకి పేరు తీసుకొచ్చిన సినిమా అయితే ఇదే. ఓకే. ఈ సినిమాలో వచ్చిన ఇమేజ్తో జయగంటలు సినిమాని నడిపించే ప్రయత్నం చేశారు వారు. ఓకే. అలా ముచ్చర్ల అరుణ గారికి లైఫ్ ఇచ్చిన సినిమా ఇది. ఈ మధ్య ఆవిడ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. అదే అదే ఆవిడకి లైఫ్ ఇచ్చిన సినిమా, ఇళయరాజా గారు చెలరేగిపోయిన సినిమా. అదే ఈ సినిమా శతదినోత్సవ సభలో విశ్వనాథ్ గారు మాట్లాడుతూ నా నెక్స్ట్ పిక్చర్కి ఇళయరాజా అనుకుంటున్నాను నేను అని అన్నాడు ఆయన. అదే సాగర సంగమం. ఓకే. అది కూడా పూర్ణోదయ బ్యానర్లో వచ్చిన సినిమానే. ఓకే. శంకరాభరణం తర్వాత మహాదేవన్ గారు తిరిగి పూర్ణోదయాలో పనిచేయలేదు. ఓకే. ఆ తర్వాత వచ్చిన 3 సినిమాలకి ఇళయరాజానే. సీతాకోకచిలుక, సాగర సంగమం, స్వాతిముత్యం. ఓకే. స్వాతిముత్యం తర్వాత మళ్ళీ బ్రేక్. ఓకే. ఆ తర్వాత రమేష్ నాయుడు గారు, కీరవాణి గారు, అలాగే ఇళయరాజా గారి తమ్ముడు గంగయ్య అమరన్ వీళ్ళు పనిచేశారు పూర్ణోదయాలు. ఓకే. అలా ఇళయరాజా గారితో 4 సినిమాలు, సితారకు కూడా ఆయనే 4 సినిమాలు పూర్ణోదయాలో చేశాడు ఆయన. ఆ తర్వాత ఈ సినిమా తర్వాత. ఓకే. అందుకని మ్యూజికల్గా తెలుగు వారందరికీ చాలా ప్రత్యేకం ఆ సినిమా. వేటూరి గారి లిరిక్స్ మీద ఇప్పటికీ పరిశోధనలు చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే. ఆ మిన్నేటి సూర్యుడు, అది ఆ పాటలో ఆయన వాడిన పదాలు, ఏ పదం ఎందుకు వాడాడు అనే దాని మీద ఇప్పటికీ సాహిత్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఓకే. అది తమిళ్లో పాటలకి మళ్ళీ తెలుగులో పాటలకి కూడా వేరియేషన్ చూపించాడు ఆయన ఇళయరాజా. టేకింగ్ ఒకేలా అనిపిస్తుంది కానీ యాక్చువల్గా సీతాకోకచిలుక తమిళ్ వెర్షన్లో ఈ పాడింది పట్నాల కాకి ప్లేస్లో వాడిన ట్యూన్ని స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ చిరంజీవి గారి సినిమాలో వాడాడు మళ్ళీ ఇళయరాజా గారు. అలా ఇళయరాజా గారు విపరీతంగా ప్రజల మీద ఇంపాక్ట్ వేసినటువంటి సినిమా అది. అమావాస్య చంద్రుడు తర్వాత ఆ స్థాయి పేరు తీసుకొచ్చిన సినిమా ఆయనకి. ఓకే. అందుకని సీతాకోకచిలుక సినిమా అనగానే ఆ జనరేషన్ యూత్ మొత్తం ఒక్కసారి కలవరపడతారు. ఓకే. ఆ కలవరపాటు అలాగే సినిమాలో రికార్డింగ్ చాలా అద్భుతంగా చేశాడు ఆయన ఇళయరాజా గారు. అదే ఈ రికార్డింగు ఆ వారికి భారతీరాజాతో ఉన్న స్నేహము, ఇవన్నీ భారతీరాజా గారు బాలసుబ్రహ్మణ్యం మధ్య ఉన్నటువంటి స్నేహము, ఇవన్నీ ఆ సినిమాలో కనిపిస్తాయి. అందుకే క్లాసిక్లా మిగిలిపోయింది. అవును. ఓకే. థ్యాంక్ యూ. తెలుగు